హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ప్లాన్ యువర్ ట్రేడ్ ఛానల్. అండ్ ఎస్, మీరు చూసిన తమ్నైల్ 100% ట్రూ. అండ్ ఆ డీటెయిల్స్ అన్ని క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ నిజంగా ఇవన్నీ పాసిబులా? ఈ 73,000, 97,000, 1,46,000 అనేటివి రియల్ అంటే ఎస్, 100% రియల్, జెన్యున్. అండ్ ఇది ఎప్పుడు పాసిబుల్ అంటే ఎప్పుడైతే మనం డేటాని బ్రేక్ డౌన్ చేసి మన కీ ఇన్సైట్స్ని ఫాలో అవుతూ ప్రాపర్ రిస్క్ మేనేజ్మెంట్ ఫాలో అవుతూ డిసిప్లైన్డ్గా ట్రేడ్ చేస్తామో ఎస్, ఆల్ దీస్ ఆర్ పాసిబుల్. అండ్ మీకు స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎక్కడ స్టాప్ లాస్ తీసుకున్నాం, ఎక్కడ మనం ట్రేడ్ చేసినాము, ఎక్కడ చేయకూడదు అని చెప్పేసి. బట్ మీరు క్లియర్గా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఎప్పుడైతే డేటా బేరిష్ ఉంటుందో ఆ ఆ రోజు చూడండి, మనకి ట్రేడ్ వస్తే 1:4.5, 1:5. ఎప్పుడైతే మనకి ఆపోజిట్ డైరెక్షన్ లో ఉంటుందో 1:2 అలా వస్తూ ఉంటాయి. సో అందుకని ప్రాఫిట్స్ అనేవి క్విక్ గా బుక్ చేయమని చెప్తా ఉంటాను. ఇప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ మాట్లాడుకుందాం. అండ్ ఐ ట్రై టు ఫినిష్ ఇట్ ఇన్ 10-12 minutes సో దట్ చూసే వాళ్ళకి కూడా ఈజీగా అవుతుంది కాబట్టి. అండ్ నేను కంప్లీట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి షీట్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఒకసారి చార్ట్ పైకి వెళ్ళి ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఎలా తీసుకున్నా ఏంటి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ యా, సో దిస్ వాజ్ 1st September ట్రేడ్ అనమాట. సో 1st September రోజు ట్రేడ్ కంటే ముందు ఒకసారి మన ఇండికేటర్ రూల్స్ అయితే చూద్దాం. సో ఈ ఇండికేటర్ ఓన్లీ వర్క్స్ ఇన్ నిఫ్టీ అండ్ 15 minutes టైం ఫ్రేమ్ కోసమే పనిచేస్తుంది. బికాజ్ పొజిషనల్గా కొంతమంది హోల్డ్ చేయలేరు. సో కాబట్టి ఇది ఇంట్రాడే కోసమే ప్లాన్ చేసినాం. ఎవరైతే కొంచెం ఎక్స్పీరియన్స్ ట్రేడర్స్ ఉంటారో వాళ్ళు పొజిషనల్గా కూడా వాడుకోవచ్చు. బట్ 15 minutesకి స్టిక్ అయి ఉంటే బెటర్, ఆ రోజు అన్నట్టుగా. అండ్ సో ఎప్పుడైతే సిగ్నల్ అపియర్ అవుతా ఉంటుంది క్యాండిల్ బై క్యాండిల్ ఆర్ ఎక్కడైనా కీ లెవెల్స్లో డేటా షిఫ్ట్ అవుతున్నప్పుడు, బట్ ఎప్పుడైనా సరే సిగ్నల్ స్టెబిలైజ్ అయ్యాకనే ట్రేడ్ అనేది తీసుకోవాలి. అండ్ డైలీ మీకు 3, 4, 5 సిగ్నల్స్ అలా ఏం రావు, 1 or 2 సిగ్నల్స్ వస్తాయి. ఇన్ కేస్ సేమ్ డైరెక్షన్లో వెళ్తుంటే డేటా యాడ్ ఆన్ అవుతా ఉంటే ఓఐ పెరుగుతూ ఉంటే ఫోర్స్ సిగ్నల్ కూడా వస్తుంది అనమాట. ఫోర్స్ అంటే ఫ్లాగ్ అనమాట. అండ్ రిస్క్ రివార్డ్ వచ్చేసి జనరల్గా సింపుల్ బై సిగ్నల్ వచ్చింది అనుకోండి, డేటా సైడ్ వేస్ అంటే బై సిగ్నల్ వస్తే 1:2 తర్వాత ట్రైల్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ స్ట్రాంగ్ లాంగ్ స్ట్రాంగ్ షార్ట్ సిగ్నల్స్ వచ్చాయనుకోండి, 1:3 వరకు అయితే హోల్డ్ చేయొచ్చు. దాని తర్వాత మీ ప్రాఫిట్స్ని ట్రయల్ చేసుకొని 1:5 వరకు కూడా చేసుకోవచ్చు. బట్ స్ట్రిక్ట్గా 1:2, 1:3లో ఎగ్జిట్ అయినా కూడా పర్లేదు, బికాజ్ ఎవ్రీ డే కన్సిస్టెంట్గా మనం రిజల్ట్స్ తీసుకుంటా ఉన్నప్పుడు ఈ నాట్ టు బి వర్రీడ్ అనమాట. అండ్ నెక్స్ట్, సో డైలీ డైలీ 3 తర్వాత సిగ్నల్స్ అయితే ఇవ్వదు. మన ట్రేడింగ్ టైం వచ్చేసి 3 తర్వాత మనం జనరల్గా ట్రేడే చేయము. నా ఒపీనియన్లో మేము చాలాసార్లు 2 తర్వాత ట్రేడే చేయము, ఈవెన్ ఈ రోజు కూడా. సో తర్వాత ఇన్ కేస్ క్యాండిల్స్ ఇప్పుడు ఈ రేంజ్ లో క్యాండిల్స్ ఉన్నాయనుకోండి, ఇంత గ్యాప్ అప్ అలా వస్తే సో సిగ్నల్స్ అనేటివి ప్రొవైడ్ చేయదు. బికాజ్ ఎవరైతే ఇంటర్మీడియట్ ట్రేడర్స్ ఉంటారో ఆర్ ఎవరైతే ఈవెన్ సో బిగ్ ప్లేయర్స్ ఉన్నా సరే ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకోరో, సో అక్కడ ట్రేడ్ చేయకుండా ఉండడానికి అయితే ఒక హింట్ అయితే ఇస్తున్నాం మేము. అండ్ ఎప్పుడైనా సరే స్టాప్ లాస్ వస్తే తీసుకోండి. సో డిసిప్లైన్గా 1 or 2 స్టాప్ లాస్ తీసుకున్నా కూడా పెద్ద పోయేదేమి ఉండదు, బికాజ్ మన క్యాపిటల్ లూజ్ అవ్వదు కాబట్టి. అండ్ యా, సో ఒకసారి స్టార్ట్ చేద్దాం. అండ్ September 1st రోజు సో క్యాండిల్ గ్యాప్ అప్ అయింది. దాని తర్వాత మనం అనుకుంటాం అందరం ఫస్ట్ 15 minutes ట్రేడ్ అయిపోవాలని చెప్పేసి. కానీ ఫస్ట్ 15 minutesలో వోలటాలిటీ ఉంటుంది, ఫస్ట్ హాఫ్ అన్ అవర్లో. దాని తర్వాత చూడండి ఎంత బ్యూటిఫుల్ ట్రేడ్స్ వస్తాయి. సో ఈ రోజు డేటా మీకు ఇది ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఇక్కడ 1st September రోజు వాట్ వి కాల్ క్లయింట్స్ వచ్చేసి బుల్లిష్ ఉండే, బిగ్ ప్లేస్ వచ్చి బేరిష్ ఉండే. బట్ డేటా షిఫ్ట్ అవుతుంది బికాజ్ ప్రైస్ బాటంలో ఉండే కాబట్టి. సో అది మాట్లాడుకున్నాం ట్రేడ్లో కూడా. అండ్ మీరు క్లియర్గా చూసుకుంటే ఇక్కడికి వెళ్ళి 1 అవర్లో అలా వెళ్ళి చూసుకుంటే మీకు అర్థమైపోతుంది అది. వీక్లీ 50 MR ఏదో ఉండే అనమాట. ఇక్కడ నుంచి చూడండి క్లియర్గా. సో ఇది స్టాప్ లాస్ సిగ్నల్, ఫోర్స్ సిగ్నల్ అయితే ఇక్కడ వచ్చింది.
బట్ 4 సిగ్నల్ మనకి స్టాప్ లాస్ ఇక్కడ పెట్టుకుంటే నేను చాలా దూరం అయిపోతుంది. సో, కాబట్టి నేనెప్పుడు కూడా పుల్ బ్యాక్ కోసం వెయిట్ జేస్తాను. ఈ పుల్ బ్యాక్‌లో మనం తీసుకుంటే స్టాప్ లాస్ వచ్చేసి నాకు 35 పాయింట్స్. స్టిల్ కొంచెం బిగ్‌గానే ఉంది. కాపోతే ఇక్కడ గ్యాప్ ఉంది. గ్యాప్ కూడా ఎప్పుడు కూడా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్‌గా యాక్ట్ అవుతాయి. సో, ఇక్కడ సపోర్ట్‌గా యాక్ట్ అవుతది కాబట్టి ఈ ట్రేడ్ అయితే మీకు ప్లేస్ చేసేది చూపిస్తున్నాను. అండ్ ఇక్కడ మనం వచ్చేసి 123 పాయింట్స్ అయితే క్యాప్చర్ చేసినాం. సో, యాహ్! రిస్క్ రివార్డ్ వచ్చేసి చూడండి. సారీ. నేనిక్కడ ట్రేస్ చేయడం వల్ల ఇది పోయింది. యాహ్! సో, ఇక్కడ 123 పాయింట్స్ అండ్ నెక్స్ట్ డే చూడండి లాంగ్ ఇక్కడొచ్చింది. లాంగ్ వచ్చాక ఏంటి మనకి పుల్ బ్యాక్ కొంచెం కావాలి. అంటే ఇక్కడ నుంచి ఎళ్తే ఇక్కడ నుంచి మనం ప్లేస్ చేసినామనుకోండి చాలా ఇదిగా ఉంటది. కాబట్టి కొంచెం ప్లేస్ చేయలేం. అయినా ఇది యాక్చువల్‌గా ఆ రోజు ఈ ఏరియాలో ట్రేడ్ తీసుకోవద్దని కూడా చెప్పుంటా టెలిగ్రామ్‌లో. బికాజ్ ఇక్కడ నుంచి మీరు అబ్జర్వ్ చేస్తే ఈ లెవెల్స్ నుంచి చూడండి కంప్లీట్‌గా రెసిస్టెన్స్ ఉంది. సో, ఈ ఏరియాలో 1:1 గూడా రాదు గాబట్టి, స్టిల్ స్టాప్ లాస్ హిట్ జేపియాలి, మీకు చూపియాలి గాబట్టి చూపిస్తున్నాను ఇది గూడా. ఎక్కడైతే అవాయిడ్ జేయాలనేది ఇలాంటి సినారియోస్‌లో అవాయిడ్ జేయొచ్చు. అండ్ ఇక్కడ స్టాప్ లాస్ అయితే తీసుకోవచ్చు. సో, పుల్ బ్యాక్ ఇక్కడొచ్చింది. స్టాప్ లాస్ వచ్చేసి ఈ రెడ్ క్యాండిల్ హై పెట్టుకున్నా కూడా బికాజ్ ఒక లో అనేది ఉంది. ఈ మధ్యలో గాబట్టి, ఇక్కడ చూసుకున్న ఒక 27 పాయింట్స్ అయితే స్టాప్ లాస్ అయింది. అండ్ నెక్స్ట్ చూడండి ఒక షార్ట్ సిగ్నల్ వచ్చింది. షార్ట్ సిగ్నల్ తర్వాత సో, డైలీ మనం ఒకటే ట్రేడ్ చేస్తాము. ఇక్కడ రెండెందుకు చేస్తున్నామంటే ఒకటి స్టాప్ లాస్ హిట్ అయింది కాబట్టి అండ్ డేటా ఫుల్ ఫ్లెడ్జ్‌గా బేరిష్ ఉండే. ఆ రోజు డేటా చూద్దాం ఏముంది అనేది. యాహ్! డేటా స్విచ్ అయినప్పుడు వచ్చిన ట్రేడ్ ఇది. సో, ఇక్కడ షార్ట్ సిగ్నల్ ఉంది. ఇక్కడ పుల్ బ్యాక్ అనేది లేదు. ఇక్కడ నుంచి చూసుకుంటే కొంచెం పుల్ బ్యాక్ ఉండింది. అండ్ మన స్టాప్ లాస్ వచ్చేసి ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్‌ని వాడుకున్నా కూడా సో, మనకెప్పుడు కూడా స్టాప్ లాస్ 30 పాయింట్స్ బిలో ఉంటే దట్ వుడ్ బి హెల్ప్‌ఫుల్ అనమాట. బికాజ్ అట్‌లీస్ట్ మనం ఒక 50 పాయింట్స్ క్యాప్చర్ చేసినా కూడా 1:2 అయిపోతది 24 పాయింట్స్ ఉన్నప్పుడు. సో, యాహ్! ఇక్కడొచ్చేసి మనం 123 పాయింట్స్ కవర్ చేసినాం. అండ్ స్టిల్ నేను విక్స్‌ని కూడా కన్సిడర్ చేయలేదు. ఇక్కడ చూడండి 1:4.91 సో, 1:5 లాగా కన్సిడర్ చేసిన. 0.09 అనేది పెద్ద మ్యాటర్ కాదు కాబట్టి. అండ్ సేమ్ వేలో చూడండి ఒక షార్ట్ సిగ్నల్ వచ్చింది. షార్ట్ సిగ్నల్ వచ్చాక మనకు పుల్ బ్యాక్ కోసం వెయిట్ చేయాలి. మన రెసిస్టెన్స్ ఇది అనుకున్నప్పుడు. సో, ఇక్కడ కూడా చూడండి మీరు రెసిస్టెన్స్‌ని. సో, రెగ్యులర్‌గా ట్రేడింగ్‌లో వాడే మీకందరికి తెలిసిన సపోర్ట్ అండ్ రెసిస్టెన్సెస్‌ని నేను కూడా వాడతాను. అండ్ యాహ్! సారీ. సో, ఈ ఏరియాలో చూడండి. ఇక్కడ మనం సో, 123 పాయింట్స్‌నయితే క్యాప్చర్ చేసినాం. దాని తర్వాత 53 పాయింట్స్‌ని క్యాప్చర్ చేసినాం. ఇక్కడ ఒక లాంగ్ సిగ్నల్ వచ్చింది. ఇక్కడ లాంగ్ సిగ్నల్ వస్తే ఈ స్టాప్ లాస్ పెడితే చాలా హై అనిపిస్తుంది. బికాజ్ ఈ ఏరియా నుంచి కొంచెం పుల్ బ్యాక్ వచ్చినాక ఈ ట్రేడ్‌ని చూసుకుంటే సపోజ్ ఇక్కడ మనకి స్టాప్ లాస్‌కొచ్చేసి 44 క్యాండిల్స్ ఉంది. బట్ టార్గెట్ ఆ రోజు ఇంకా హై ఉంది ఈ ఏరియా వరకి. సో, అలా చూసుకున్నా కూడా 133 పాయింట్స్ అయితే క్యాప్చర్ చేసినాం. అండ్ స్టాప్ లాస్ ఈ ఏరియాస్ కూడా కన్సిడర్ చేసుకొని మనం స్టాప్ లాస్ ఎప్పుడు కూడా 30 పాయింట్స్ బిలో వచ్చేలాగైతే చూసుకోండి. ఇక్కడ ఒక గ్యాప్ అప్ అయింది. దాని తర్వాత ప్రైస్ అయితే సస్టైన్ అవ్వట్లేదు. బట్ ఈ ఏరియా నుంచి చూడండి ఒక ఫ్లాగ్ అయితే వచ్చింది. ఫ్లాగ్ తర్వాత ఏం జరిగింది? మనకి పుల్ బ్యాక్ కూడా వచ్చింది. బట్ స్టిల్ మనం ఇక్కడ ఎంటర్ అయినాం. బికాజ్ మన స్టాప్ లాస్ అనేది ఇక్కడ క్లియర్‌గా ఉంది. అండ్ ఇది కూడా నేను 50 పాయింట్స్ కూడా ఏసి చూపించిన బికాజ్ ఇంకా ఎక్కువ పాయింట్స్ వస్తే అదొక పెద్ద మిత్ లాగా ఉంటది కాబట్టి. సో, సో ఇలా కన్సిడర్ చేసుకుంటే మీరు చూడండి స్టాప్ లాస్ 32 పాయింట్సే ఉంటది. ఈ ఏరియాలో ట్రేడ్ తీసుకుంటే ఇంకా చాలా తక్కువ ఉంటది. బట్ స్టిల్ నేను ఇక్కడ నుంచి ఏసి అయితే చూపిస్తున్నాను మీకు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక 50 పాయింట్స్ అయితే క్యాప్చర్ చేసాం. సేమ్ వే. సో, ఇప్పుడు మీకు సిగ్నల్ వచ్చినప్పుడు ఎలా రియాక్ట్ అవ్వాలి? ఎలా ప్లేస్ చేయాలి? మీకు అర్థమవుతుంది అనుకుంటా. సో, ఇక్కడ ఒక ఫ్లాగ్ ఫోర్స్ అయితే వచ్చింది. బికాజ్ ఆల్రెడీ బేరిష్ ట్రేడ్ ఉంది. బేరిష్ డేటా ఉంది కాబట్టి. అండ్ ఇప్పుడు చూడండి ఇక్కడ ఒక 100 పాయింట్స్ అయితే క్యాప్చర్ చేసినాం. బట్ వెంటనే లాంగ్ సిగ్నల్ కూడా వచ్చింది. మనకు ఆల్రెడీ ట్రేడ్ అయిపోయింది. లాంగ్ ఎట్ రెసిస్టెన్స్. సో, ఇది మనకు వర్క్ అవ్వదు. అండ్ 2 తర్వాత ట్రేడ్ కూడా వద్దని చెప్పాను కదా! సో, 2 తర్వాత ట్రేడ్ కూడా లేదు చూడండి. సో, ఈ వేలో నెక్స్ట్ డే ఒక 85 పాయింట్స్. ఎప్పుడైతే మనకి బిగ్ ప్లేస్ డేటా బుల్లిష్ ఉండి, మనకి బుల్లిష్ సిగ్నల్ వచ్చిందనుకోండి, రిలాక్స్‌గా ట్రేడ్ అయితే చేయొచ్చు. ఇన్ కేస్ అది ఒక బిగ్ సపోర్ట్ ఆర్ బిగ్ రెసిస్టెన్సెస్ దగ్గర అవాయిడ్ చేయొచ్చు. అంటే స్ట్రాంగ్ సపోర్ట్ ఆర్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ దగ్గర అయితే అవాయిడ్ చేయొచ్చు. బట్ అదర్ కేసెస్‌లో మాత్రం రిలాక్స్‌గా ట్రేడ్ అయితే చేయొచ్చు. అండ్ యాహ్! సో, ఇక్కడొక స్టాప్ లాస్ అయితే హిట్ అయింది. ఆ రోజు నేను అవాయిడ్ చేయమని చెప్పుంటా. ఆర్ ఈవెన్ 1:1 దగ్గర ప్రాఫిట్ తీసుకున్న ఆర్ ఆహ్, లేదంటే మీరు ఎవరైతే రెగ్యులర్‌గా టెలిగ్రామ్ ఫాలో అవుతారో వాళ్ళకి అర్థమవుతా ఉంటది. కొన్ని టైమ్స్ ఎవరైతే బిగినర్స్ ఉంటారో వాళ్ళు మీకు హెక్టిక్ అనిపిస్తే ఆహ్
జీరో ప్రాఫిట్, జీరో లాస్ దగ్గర ఎగ్జిట్ అయిపోమని కూడా చెప్తా. బికాస్ ఆఫ్ డేటాని అబ్జర్వ్ చేసి. అండ్ ఇక్కడ చూడండి క్లియర్ షార్ట్ సిగ్నల్ ఉంది. షార్ట్ సిగ్నల్ తర్వాత ట్రేడ్ ఎలా వచ్చిందో చూడండి. ఇక్కడ లాంగ్ సిగ్నల్ సేమ్ వే. ఎప్పుడైతే మన బిగ్ ప్లేయర్స్కి డేటాకి అలైన్ సిగ్నల్స్ అయితే వస్తాయో అక్కడ నుంచి మనం రిలాక్స్గా ట్రేడ్ అయితే చేయొచ్చు. ఇక్కడ చూడండి ఒక సిగ్నల్ లాంగ్ ఇచ్చింది, షార్ట్ ఇచ్చింది. నేను ఇక్కడే ట్రేడ్ తీసుకోలేదు. కొంచెం పుల్ బ్యాక్ వచ్చినాక నా స్టాప్ లాస్ ఈ ఈ ఈ ఏరియాస్కి వచ్చి ఆ ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఇన్ కేస్ మీకు అర్థం కాకుంటే లైన్ చార్ట్కి వెళ్ళి చూడండి. ఇక్కడ మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఇలా అన్నమాట. అండ్ ఇక్కడ ఒక స్టాప్ లాస్ హిట్ అయింది బికాస్ ఇంత డేటా పొజిషనల్గా ఉండడం వల్ల యూజ్ మీకు చెప్తాను చూడండి. ఇక్కడ ఒక లాంగ్ సిగ్నల్ వచ్చింది. మనకు ఆల్రెడీ ఒక ట్రేడ్ అయిపోయింది కాబట్టి ఇంకో ట్రేడ్ తీసుకోలేదు. బట్ నెక్స్ట్ డే స్ట్రాంగ్ లాంగ్ వచ్చింది. దాని తర్వాత చూడండి ప్రైస్ అంటే ఎంత పొజిషనల్గా ఎవరైతే ఈ ఫ్లాగ్ బ్రేక్అవుట్స్ని కన్సిడర్ చేసి ట్రేడ్ చేస్తూ ఉంటారో వాళ్ళందరికీ యూజ్ అవుతుంది. నేను ఇక్కడ వితౌట్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ బ్లైండ్గా 1:2 1:3 పెట్టి ట్రైల్ చేశాక 1:5 వరకు వస్తే 1:5 కూడా చేశాను. ఆర్ 1:3లోనే కట్ అయిపోతే 1:3 కూడా చేశాను. అండ్ నేను నిజంగా చెప్పాలంటే కొన్ని ట్రేడ్స్ అవాయిడ్ కూడా చేశాను. ఇక్కడ చూడండి కంప్లీట్గా బేరిష్ ట్రెండ్. ఇది మనం ఎవ్రీడే డిస్కస్ చేసుకుంటున్నాం. ఎవ్రీ బౌన్స్ ఇస్ గోయింగ్ టు బి సెల్ బై బిగ్ ప్లేయర్స్ అని. ఇక్కడ చూడండి. సో దిస్ వాజ్ ద రిజల్ట్. అండ్ మీకు ఒకసారి ఈ పాయింట్స్ని ఈ క్యాప్చర్ చేసిన పాయింట్స్ అన్ని ఇక్కడ ఎంటర్ చేసి చూపిస్తాను మీకు. సో రిస్క్ రివార్డ్ ఎందులో 1:3 1:2 1:3 1:2.5 1:5 అలాంటివి వెరీ రేర్ టైమ్స్లోనే బుక్ చేసినాం ట్రయల్ చేస్తూ. అండ్ క్యాప్చర్ చేసిన పాయింట్స్ చూడండి ఇక్కడ 1626 పాయింట్స్ ఉన్నాయి. ఏటీఎం దగ్గర సెల్ చేసి ఉంటే ఇన్ కేస్ ఏటీఎం దగ్గర సెల్ చేసి ఉంటే ఇమాజిన్ మీకు ఏమవుతుంది. ఏటీఎం దగ్గర సెల్ చేసి ఉంటే 50-60% ప్రీమియం మనం క్యాప్చర్ చేయగలుగుతాం. బికాస్ సపోజ్ 24,020 దగ్గర ఉందనుకోండి, ఒక లాంగ్ సిగ్నల్ వస్తే 24,050 అనేది ఏటీఎం సిగ్నల్ అవుతుంది. సారీ యా. సో అట్లా ఏటీఎంస్ దగ్గర సెల్ చేసి ఉంటే మనం 50-60% క్యాప్చర్ చేయగలుగుతాం ప్రీమియం. ఈవెన్ ఐటీఎం దగ్గరికి వెళ్ళి ఉంటే 80% వరకు క్యాప్చర్ చేయగలుగుతాం. సో ఇది ఎవరైనా డౌట్ ఉంటే జనరల్గా మీరు ఒకసారి R&D చేసి అయితే చూడండి. సో దట్ సో ఇప్పుడు నేను ఏటీఎం దగ్గర సెల్ చేసి ఉంటే 975 పాయింట్స్ క్యాప్చర్ చేసి ఉండేవాడిని. ఎవ్రీడే ట్రేడ్ చేస్తే విత్ ప్రాపర్ రిస్క్ రివార్డ్ అంటే 30 పాయింట్స్ స్టాప్ లాస్ 25 పాయింట్స్ స్టాప్ లాస్ దొరికి నేను ట్రేడ్ చేసి ఉంటే 975 పాయింట్స్ అయితే క్యాప్చర్ చేస్తాను. 975 పాయింట్స్కి మీరు జనరల్ 60% ప్రాఫిట్ వేసి చూడండి. సో దట్ మీకు అర్థమవుతుంది అనమాట ఏంటి అనేది. ఐటీఎం సెల్లింగ్లో ఎంత ప్రాఫిట్స్ వస్తాయి. సారీ ఇక్కడ క్యాప్చర్ పాయింట్స్ ఇది. నేను ఐటీఎం సెల్ దగ్గర చేసి ఉంటే 975 పాయింట్స్ నేను క్యాప్చర్ చేసేవాడిని. ఇన్ కేస్ ఇది ఏటీఎం, ఇది ఐటీఎంలో నేను క్యాప్చర్ చేసి ఉంటే 1300 పాయింట్స్ నేను క్యాప్చర్ చేసేటోని. అండ్ ఏటీఎం దగ్గర మనం ఒక లాట్తో తీసుకుంటే 73,170 రూపీస్ అయితే మనం క్యాప్చర్ చేసేటోళ్ళం అనమాట. ఇన్ కేస్ ఐటీఎంలోకి వెళ్ళి చేసి ఉంటే 97,000. సపోజ్ ఇందులో నేను అన్ని 1:3 దగ్గర ఎగ్జిట్ అయినా కూడా ఇందులో 50,000 అయితే వస్తాయి కదా. ఏటీఎం దగ్గర సేల్ చేసినా కూడా 50,000 ఇంటూ 2 లాట్స్ వేసినా కూడా 1 lakh. సపోజ్ 2 lakhs క్యాపిటల్ అంటే ఎంత మనకి, నాకు తెలిసి 2 లాట్స్కి క్యాపిటల్ 4 lakhs అలా అయి ఉంటుంది. 4 lakhsలో మనకి 25% పర్ మంత్ ఎర్న్ చేయగలం. ఎవ్రీ మంత్ ఇలానే ఉంటుందా అంటే ఎవ్రీ మంత్ ఎవ్వరూ గ్యారంటీ ఇవ్వలేము. అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. బట్ వెన్ యూ ఫాలో ప్రాపర్ రిస్క్ మేనేజ్మెంట్, డిసిప్లిన్, కన్సిస్టెన్సీ, ఇలాంటి రిజల్ట్స్ అయితే త్రూ అవుట్ ద ఇయర్ మెయింటైన్ చేయొచ్చు. సో యా, ఎవరికైనా డౌట్ ఉంటే ఎవరైతే డైలీ రెగ్యులర్గా టెలిగ్రామ్ ఫాలో అవుతున్నారో వాళ్ళందరికీ ఇదైతే ఐడియా ఉంటుంది. అండ్ ఎవరైతే యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారో ఎవ్రీడే నేను ఇండికేటర్ పర్ఫార్మెన్స్ చెప్తా ఉంటాను. సో దట్ వాళ్ళకి ఈజీగా అర్థమై ఉంటుంది. అండ్ సో యా, సో ఎవరైతే 2 లాట్స్ వేసి చూడండి, 3 లాట్స్ వేసి చూడండి. సో దట్ విల్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ మనం ఎంత రిలాక్స్డ్గా ట్రేడ్ని చేయగలుగుతాం అనేది. అండ్ వీఆర్ నాట్ హియర్ టు చేజ్ నంబర్స్ అండి. సో మేము రిలాక్స్గా ట్రేడ్ చేయాలి. ఎవరైనా మాతో పాటు వస్తే వాళ్ళని జాయిన్ చేసుకొని వాళ్ళతో కూడా రిలాక్స్గా ట్రేడింగ్ అనేది ఉండాలి. అండ్ టిప్స్ ఇవ్వడం ఇవన్నీ కంప్లీట్గా అవాయిడ్, మిమ్మల్ని ఎడ్యుకేట్ చేయడానికి ట్రై చేస్తాము. అండ్ యా, సో వీ డోంట్ వాంట్ టు ప్రూవ్ టు ఎనీ వన్. ఛాలెంజెస్, ఓపెన్ ఛాలెంజ్ ఇలాంటివన్నీ మాకేం ఇష్టం లేదు. జస్ట్ ఎవరైనా వస్తే మేము హెల్ప్ చేయడానికి రెడీగా ఉన్నాం. అండ్ ఎవరైనా ఈ ఇండికేటర్ వాడాలనుకుంటే సో టెలిగ్రామ్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ, వాట్సాప్లో కానీ డైరెక్ట్ మెసేజ్ అయితే చేయండి మీ ట్రేడింగ్ ఐడిని. సో దట్ ఫస్ట్ మంత్ అయితే ఫ్రీగా ఉంటుంది.
అండ్ ఎవరైతే లైఫ్ టైమ్ ఫ్రీ కావాలనుకుంటున్నారో సో వాళ్ళు మా అండర్‌లో మా ట్రేడింగ్ పార్ట్నర్ ఎలిస్ బ్లూలో అకౌంట్ ఓపెన్ చేస్తే సో మేమైతే కంప్లీట్ ఇండికేటర్ అయితే ప్రొవైడ్ చేస్తాం. ఇది ఓన్లీ యాక్టివ్ ట్రేడర్స్‌కి మాత్రమే. అండ్ వన్ మోర్ థింగ్, ఎవరైతే డేటా బ్రేక్ డౌన్ మా దగ్గర నేర్చుకుంటారో వాళ్ళకి కూడా లైఫ్ టైం కంప్లీట్గా ఇండికేటర్ అయితే ఫ్రీ ఉంటుంది. అండ్ అడిషనల్ పర్క్స్ కూడా ఉంటాయి, సపరేట్ గ్రూప్స్ ఉంటాయి, కొన్ని కీ ఇన్సైట్స్ ఉంటాయి. అట్ ద సేమ్ టైం డేటా ఎప్పుడైతే స్విచ్ అయ్యేటప్పుడు అంటే ఇన్స్టిట్యూషనల్ ప్లేయర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు, బిగ్ ప్లేయర్స్ వాళ్ళు స్విచ్ అయ్యేటప్పుడు కూడా కొంచెం అడ్వాన్స్గా అయితే చెప్పడం కుదురుతుంది. సో యా. అండ్ ఇన్ కేస్ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్న ఇండికేటర్ గురించి మెసేజ్ చేయడానికి ట్రై చేయండి సో దట్ నెక్స్ట్ వీడియోస్లో క్లారిటీ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాము. అండ్ చలో, థ్యాంక్స్ ఎవ్రీవన్. నెక్స్ట్ ఇండికేటర్ పర్ఫార్మెన్స్లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బై, టేక్ కేర్.